నాకు ఒక బ్రదర్ కమెంట్ చేశాడు, ఏ వీడియో చేసినా ఏ సోది చెప్పినా లాస్ట్కు హరే కృష్ణ అంటావేంటి, మమ్మల్ని హరే కృష్ణ అని కమెంట్ చేయమని అడుక్కుంటున్నావు ఎందుకు, సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడుక్కుంటున్నావు ఎందుకు, నీవు కూడా అందరిలాగే నీ స్వార్థం కోసం వీడియోస్ చేస్తున్నావు, పైకి బిల్డప్ ఇస్తున్నావు కదా అని. బ్రదర్, మీరు ఎప్పుడైతే నాకు ఈ కమెంట్ చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడగటం మానేశాను. కానీ హరే కృష్ణ అని కమెంట్ చెయ్యండి అని మాత్రం అడుగుతూనే ఉంటాను, అడుక్కుంటాను కూడా. మీ అందరితో హరే కృష్ణ అని పలికిస్తూనే ఉంటాను. ఎందుకు హరే కృష్ణ అని అడుక్కుంటున్నావు అంటూనే నీతో కూడా హరే కృష్ణ అని పలికించాను, చూసావా? అది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. అన్ని బంధాల కన్నా అపురూపమైనది, అద్భుతమైనది భగవత్ సంబంధమే, ఆ శ్రీకృష్ణ బంధమే. అహంకార స్థితి నుంచి ఆలోచించేది ప్రతిదీ అసత్యమవుతుంది, అది నిన్ను దహించి వేస్తుంది. అహంకారాన్ని వదిలి ఆలోచించేది ప్రతిదీ సత్యమవుతుంది, అది నీకు వరం అవుతుంది. జన్మించక ముందు, జన్మించిన తర్వాత, జన్మ చాలించిన అనంతరం నిరంతరం వెన్నంటూ ఉండే బంధమే ఆ శ్రీకృష్ణ అనుబంధం. అందుకే ఆ శ్రీకృష్ణ పరమాత్మను అనునిత్యం స్మరించుకుందాం, నిత్యం ప్రార్థిద్దాం, మానసిక ప్రశాంతతను పొందుదాము. ప్రార్థన అంటే కృష్ణ నాకు అది కావాలి, ఓ శ్రీకృష్ణ నాకు ఇది కావాలి అని కోరుకోవడం కాదు మిత్రులారా. అంతా నీవే శ్రీకృష్ణ, ఇదంతా నీదే కన్నయ్య అంటూ మనల్ని మనం ఆ శ్రీకృష్ణుడికి అర్పించుకోవడం, మన భక్తిని, మన మనసును ఆ శ్రీకృష్ణ పరమాత్మకు అంకితం చేయడం. అప్పుడే అంతులేని కోరికలతో, అర్థం కాని ఆవేదనతో రగిలిపోయే మనసుకు కళ్ళెం వేసి కుదురుగా కూర్చోబెట్టుకోగలుగుతాము. అంత్యకాలంలో ఎవరైతే నన్ను స్మరిస్తారో వారు నిస్సందేహంగా నన్నే చేరుకుంటారు, వారికి మరుజన్మ అంటూ ఏదీ ఉండదు అని శ్రీకృష్ణ పరమాత్మ సెలవిచ్చారు. ఎంతో కొంత అభ్యాసం, సాధన లేకుండా ఏ పని చేయలేం కదా. అలాగే అంత్యకాలంలో భగవంతుడు గుర్తుకు రావాలంటే జీవితకాలం అంతా కూడా భగవన్నామ స్మరణ చేయాలి, అది ఎంతో ముఖ్యం కూడా. జీవితం అంతా దుష్ట ఆలోచనలు, పనికిరాని ఆలోచనలు, కామ సంబంధమైన ఆలోచనలతో గడిపితే అంత్యకాలంలో కూడా అవే ఆలోచనలు గుర్తుకు వస్తాయి, కానీ పరమాత్మ గుర్తుకు రాడు. కాబట్టి అంత్యకాలంలో కూడా పరమాత్మ స్మరణకు రావాలంటే నిరంతరం భగవంతుని ఆలోచనలు, ఆ శ్రీకృష్ణుడిపై చింతన, ఆ శ్రీకృష్ణ నామస్మరణ, ఆ శ్రీకృష్ణుడిపై ధ్యానము ముఖ్యము. వీటి పట్ల నిర్లక్ష్యము, సోమరితనం ఎట్టి పరిస్థితిలోనూ రానివ్వకుండా ఒక్కసారి మనసులో హరే కృష్ణ అని అనుకోలేరా? మనసులో ఉన్న భారం కూడా తగ్గిపోతుంది. ఈ వీడియో చూసే పెద్దలకు, నా తోటి స్నేహితులకు, నా తమ్ముళ్లకు, నా చెల్లెమ్మలకు క్షమాపణలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను మాట్లాడింది ఆ పరమాత్మ గురించి, పరమాత్మ నామ స్మరణ గురించి. ఏమైనా తప్పులు ఉండొచ్చు, ఆ తప్పులను మీ మంచి హృదయంతో నన్ను క్షమించండి. హరే కృష్ణ. ఇప్పుడు కూడా అడుగుతూనే ఉన్నాను, ఈ వీడియో మీకు నచ్చితే హరే కృష్ణ అని కమెంట్ చేయండి.